ప్రభు వచ్చి సార్ మిమ్మల్ని రేవ్ పార్టీకి పిలుస్తాం మీరు రావాలండి ఏంటంటే బాబు రాంగ్ నెంబర్కి వచ్చావు, నువ్వు రేవ్ పార్టీకి నేను రావడం ఏంటి, పైగా ఈ వయసులో అంటే ఆ రేవు కాదండి ఇది, రేవు అనే సినిమాకి మీరు రావాలండి. బాగున్నాయా బతికించావు అనుకున్నా. ఇవాళ ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటంటే అన్నపూర్ణ స్టూడియోలో చాలా సినిమాలు చేశాం మేము. ఆ సినిమాలు చేసేటప్పుడు మాకు సౌండ్ ఇంజనీర్గా కృష్ణరాజు గారు అని ఉండేవారు. మా అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చి కృష్ణరాజు గారు పక్కనే కుర్చీ వేసుకొని ఆయన ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా షూటింగ్ల గురించి మేము చేస్తా అంటే కామెంట్స్ చేసుకుంటూ ఉండేవారు. వారి అబ్బాయి ఈయన చాలా మంచి, ఆయన మాకు చాలా చాలా క్లోజ్ అయిన కృష్ణరాజు గారు వారి అబ్బాయి. మరి మేమందరం కలిసి శివ నాగార్జున గారి కెరీర్ ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి వ్యక్తి శివ. ఈయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ చేయలేదండి, సినిమా డైరెక్ట్ రావటం డైరెక్షన్ చేశాడు. చేయటమే కాకుండా అది అంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా చెప్పడానికి లేదు. అందులో హీరో అన్నయ్యగా నేను వేశాను. ఆ క్యారెక్టరు మంచి క్యారెక్టర్, అది చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ తర్వాత ఎక్కడ మేము వేదిక మీద కలవాలి, విడివిడిగా అక్కడక్కడ కలిసాం. కానీ మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వేదిక మీద కూర్చొని ఆయన పక్కన కూర్చుంటే ఏదో థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత ఈ రేవు సినిమా ప్రభు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇవన్నీ అందరూ కొత్త అండి, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. మామూలుగా ఏమిటంటే రేవు అనేది ఎందుకంటే సముద్ర పొడ్డున రేవు దగ్గర చేపలు పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రాణానికి తెగించి చేపలు తీసుకుంటారు. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ వచ్చే వెళ్ళి చాలా అసలు ఎన్ని ఇబ్బందులు పెడతారు చెప్తాను చెప్పాలి. ఒక 100 రూపాయలు ఉండే ఫిష్ని 50 రూపాయలకే కొంటారండి. అదేమంటే నీకు అప్పించావు తీర్చు, ఇది అంటే తీసుకుంటావు అన్నట్లా ఇన్ఫ్లూయెన్స్ చేసుకుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అలాంటి సమస్యను తీసుకొని ఓ సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సీ బ్యాక్గ్రౌండ్ అండి రేవే ఇది అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా. చాలా చిన్న యాక్టర్లతోటి ఒక టీవీలో జబర్దస్త్లో చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన విజయం చెందుతుంది. తప్పకుండా డైరెక్టర్ని ఉంటానికి సరిగా గాలి ఉన్నాడు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. I now request the producer Murali Garu please to say a few words. గుడ్ ఈవినింగ్ ఆల్. పిల్లగానే వచ్చిన డాక్టర్ మురళీమోహన్ గారికి, నా గురువు ఆరాధ్య దైవమైన ఆర్జీవి గారికి చాలా 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 కృతజ్ఞతలు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒకళ్ళు నా సినిమా ఇష్టానికి కన్ను అయితే, ఇంకో కన్ను నా వ్యాపార విస్తరణకి, నా గ్రోత్కి ఇన్స్పిరేషన్. మురళీమోహన్ గారిని చూస్తే ఒక సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక పొలిటీషియన్గా కాదు, ఒక బిల్డర్గా కాదు, సో ఫిలాంథ్రఫిస్ట్గా కాదు, ఆయన కెరీర్ ఎంత మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళారో, ఎంత హంబుల్గా ఉంటూ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారో, అది చాలామందికి ఇన్స్పిరేషన్. అలాంటి నేను కూడా మీ ఇన్స్పిరేషన్తో పెరిగినాను సార్. సో మూవీస్ విషయంలోకి వస్తే ఆర్జీవి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసు నుంచే సినిమాలో ఇంట్రెస్ట్ కలిగించింది ఆయన శివ. నేను 10th క్లాస్ ఆయన శివ వచ్చినప్పుడు. సో అలాంటి ఒక ఇమాజినరీ పర్సన్ని నేను దగ్గరలోగా చూడటం, ఈరోజు నా ఫస్ట్ మూవీకి ఆయన గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ విల్ హ్యావ్ ఎ మోర్ ఇంటరాక్షన్స్ విత్ దిస్ గైస్. అండ్ నేను ఉత్తేజ్ గారి గురించి ఎవ్వరూ మర్చిపోరు. ఒక శివ సినిమాలో ఒక చిన్న క్యాంటీన్ క్యారెక్టర్ నుంచి ఈ రోజున ఒక ఫిలిం స్కూల్ నడుపుతున్న వ్యక్తిగా ఆయన ఎంతో పైకి వచ్చారు. సో ఆయన అలాంటి ఒక గ్రేట్ యాక్టర్స్ మనతో ఉండటం, మా రేవ్ టీవీని ఆశీర్వదించడం, వీఆర్ వెరీ సో హ్యాపీ సార్. సో ఇంకా చాలా పెద్ద మంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. సో ప్రెస్ అండ్ మీడియా కూడా very very much sir. So we will show, before we going into the party, we will have some few people to talk. Thank you.
యాక్టివ్గా ఉన్నప్పుడు కనీసం నేను పుట్టి కూడా ఉండను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకుంటారని చెప్పి. నేను ఏమున్నా సరే సినిమా మీరు అందరూ చూసిన తర్వాతే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవరీ.